హాయ్ టు ఆల్. లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం డేటా స్ట్రక్చర్ జనరల్ డేటా స్ట్రక్చర్ గురించి చూసాం అనమాట. సో అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్. ఇట్ ఈజ్ అన్ స్టోరేజ్ ఎలిమెంట్, అంటే అది ఒక డేటాని స్టోర్ చేసుకుంటుంది. సో సేమ్ డేటా టైప్ అంటేనేమో ఎరేస్ కిందకి వెళ్తాం. సో అలా కాకుండా డిఫరెంట్ డేటా టైప్ అంటేనేమో సో మనం ఏంటంటే డేటా స్ట్రక్చర్కి వెళ్తాం. సో అందులో ఏంటి, ఒక డేటా స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేస్తాం, అంటే జనరల్ డేటా స్ట్రక్చర్ అనేది ఎలా డిఫైన్ చేస్తామనేది చూసాం. ఈరోజు ఏంటంటే క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్ గురించి చూద్దాం. అసలు ఈ క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్ వల్ల యూజ్ ఏంటి? సో క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్ వల్ల యూజ్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు డేటా స్ట్రక్చర్ ఉందండి. సో అందులో ఏంటంటే ఒక ఫీల్డ్ ఉంది, ఫీల్డ్ 1 అనేది ఉంది. సో ఈ ఫీల్డ్ 1 అనేది సో నేనేంటి డేటా స్ట్రక్చర్కి వాడాలి, యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్, అంటే ఒక వేరియబుల్గా కూడా, అంటే గ్లోబల్ వేరియబుల్గా కూడా డిఫైన్ చేయాలనుకుంటున్నాను ఫీల్డ్ 1 అనేది. సో అలాంటప్పుడు ఏంటంటే, సో ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేస్తుంది, అగైన్ మళ్ళీ ప్రోగ్రాంలో గ్లోబల్ వేరియబుల్గా డిఫైన్ చేస్తే ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇలా రాకుండా ఉండాలి అనుకుంటే మనం యూజ్ చేసేది ఏంటంటే ఈ డేటా స్ట్రక్చర్ని క్వాలిఫైడ్గా డిఫైన్ చేస్తాం అనమాట. సో క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్గా డిఫైన్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫీల్డ్స్ అన్నీ ప్రిఫిక్స్డ్ విత్, సో సింపుల్గా ఏంటంటే డిఎస్ డాట్ సో ఫీల్డ్ 1, సో ఇంకో ఫీల్డ్ ఉందనుకోండి డిఎస్ డాట్ ఫీల్డ్ 2. సో ఇలా డిఫైన్ చేస్తాం. అప్పుడు ఏంటి, మనం గ్లోబల్గా డిఫైన్ చేసిన వేరియబుల్ని సింపుల్గా ఏంటి మనం ఏంటి ఫీల్డ్ 1గా కాల్ చేసుకుని, అంటే డిఫైన్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్ వల్ల యూజ్ ఏంటంటే ఇదనమాట. సో మనం ఒక ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ అనేది డేటా స్ట్రక్చర్కి యూజ్ చేయాలనుకుంటున్నాం, యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ వేరియబుల్గా డిక్లేర్ చేసి అక్కడ యూజ్ చేయాలనుకుంటున్నాం. అలా యూజ్ చేయాలి అంటే మనకి యూజ్ అయ్యేది ఏంటంటే క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్. సో రిమైనింగ్ డేటా స్ట్రక్చర్ అంతా చూడడానికి జనరల్ డేటా స్ట్రక్చర్లానే ఉంటుంది, బట్ ఎక్స్ట్రాగా ఒక కీవర్డ్ అనేది యాడ్ అవుతుంది, అదేంటంటే క్వాలిఫైడ్ అనమాట. సో ప్రోగ్రామింగ్లోకి వెళ్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో సో ఎప్పుడైనా మనం రియల్ టైంలో అవ్వచ్చు, మనం ప్రాక్టీస్ చేసే ఎప్పుడైనా కానీ మన లైబ్రరీ అనేది టాప్లో ఉండేటట్టు చూసుకోండి. ఎడిట్ లైబ్రరీ లిస్ట్. సో మన లైబ్రరీ ఎప్పుడైనా కానీ టాప్లో పెట్టుకోండి రియల్ టైంలో. సో అప్పుడు ఏమవుతుంది, మన ఆబ్జెక్ట్ అనేది, మన లైబ్రరీలో ఉన్న ఆబ్జెక్ట్ అనేది పిక్ అవుతుంది. సో ఇక్కడ కాబట్టి ఓన్లీ మన లైబ్రరీలో ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్స్ అన్నీ మనవే పిక్ అవుతాయి. బట్ రియల్ టైంలో ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనేవి మన లైబ్రరీలో ఉండొచ్చు, సో లేదంటే సమ్ అదర్ ప్రోగ్రామర్ లైబ్రరీలో కూడా ఉండొచ్చు. సో అలాంటప్పుడు ప్రాబ్లం అవ్వకుండా ఉండాలంటే సో ఎప్పుడైనా కానీ ఎడిట్ లైబ్రరీ లిస్ట్లోకి వెళ్ళి మన లైబ్రరీ అనేది టాప్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడగవచ్చు క్వశ్చన్స్. సో టెల్ మీ అబౌట్ లైబ్రరీ లిస్ట్ అంటాడు. సో లైబ్రరీ లిస్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటారు. సో ఇలా డిఫరెంట్గా అడగవచ్చు. సో ఎప్పుడైనా కానీ లైబ్రరీ లిస్ట్ అనేది ఎలా చూస్తామంటే, సో లైబ్రరీ లిస్ట్ చూడాలంటే డిస్ప్లే లైబ్రరీ లిస్ట్ వాడతాం అనమాట. సో ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ లైబ్రరీ లిస్ట్ వాడి సో మన లైబ్రరీ అనేది టాప్లో పెట్టుకుంటాం అనమాట. సో అలా అనమాట. వర్క్ మెంబర్ పీడిఎం. సో ఆల్రెడీ క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్ కూడా నేను ప్రోగ్రామ్ అనేది రాశాను. మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేస్తే నేను వాటికి ఆన్సర్ ఇస్తాను అనమాట. సో సేమ్ అనమాట, జనరల్ డేటా స్ట్రక్చర్ ఎలా అయితే డిఫైన్ చేస్తామో సో అలానే ఉంటుంది, బట్ ఒక చిన్న చేంజ్ ఉంటుంది అనమాట. సో అదేంటంటే ఎక్స్ట్రాగా క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్కి క్వాలిఫైడ్ అని వస్తుంది. సో సింపుల్గా మీరు చూస్తే ఎడిట్ మోడ్లో చూడండి. సో డేటా స్ట్రక్చర్కి నేమ్ ఏమి ఇచ్చానంటే డిఎస్ అని ఇచ్చాను. టైప్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్ కాబట్టి డిఎస్ అని ఇస్తున్నాను. సో కావాలనుకుంటే ఇది మీరు DS01 అనైనా ఇవ్వచ్చు. సో ఓకే, DS1 అని ఇద్దాం, లేదంటే QDS అని ఇద్దాం, ఇంకా బాగుంటుంది. ఓకే, క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్ కాబట్టి QDS అని ఇస్తున్నాను. సో ఇదే నేమ్ ఇవ్వాలంటే లేదు, మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో చూడండి, డేటా స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేశాను, దానికి నేమ్ వచ్చేసరికి QDS అని ఇచ్చాను. టైప్ డేటా స్ట్రక్చర్. సో కీవర్డ్స్లో ఏంటంటే క్వాలిఫైడ్ అని డిఫైన్ చేస్తాం. సో ఇలా అనమాట. సో అలా డిఫైన్ చేసినప్పుడు చేంజెస్ ఏంటో మీకు చూపిస్తాను. సో సేమ్ ఫీల్డ్స్ అనేవి సబ్ ఫీల్డ్స్, నేము లెంత్ 1 to 10 ఇస్తున్నాను. సో నెంబర్ వచ్చేసరికి 13 to 15 ఇస్తున్నాను. సో దాని లెంత్ డెసిమల్ పొజిషన్ 0 ఇచ్చాను. అడ్రస్ డిఫైన్ చేస్తున్నాను, నేమ్. సో ఈ ఫీల్డ్ ప్రస్తుతానికి వదిలేసేయండి, ఈ నేమ్ అనే ఫీల్డ్ ప్రస్తుతానికి వదిలేయండి. సో కామెంట్ చేద్దాం దాన్ని. సో కామెంట్ చేశాను. సో ఎందుకు చేశాను అనేది మళ్ళీ చెప్తాను మీకు. ప్రస్తుతానికి ఇది వాడట్లేదు అనుకోండి, సో లేదు సరే యూజ్ చేసేద్దాం. సో నేమ్ అనేది కూడా డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి, నేమ్ అనేది ఆల్రెడీ డేటా స్ట్రక్చర్లో ఉంది. నేమ్ అనే ఫీల్డ్ ఒకటి నేను గ్లోబల్గా డిఫైన్ చేశాను.
సో నేమ్ అనేది ఒకటి గ్లోబల్గా డిఫైన్ చేశాను, అది స్టాండ్ అలోన్ వేరియబుల్. చూడండి, స్టాండ్ అలోన్ వేరియబుల్. సో ఎప్పుడైతే ఇలా స్టాండ్ అలోన్గా డిఫైన్ చేస్తామో అది డేటా స్ట్రక్చర్స్లో లింక్ అయి ఉండదు. సో డేటా స్ట్రక్చర్లో ఫీల్డ్స్కి మనం ఓన్లీ లెంత్, టైప్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇస్తాము, లేదంటే ఏమి ఇవ్వము అనమాట. ఎప్పుడైతే ఇలా స్టాండ్ అలోన్ ఇలా డిఫైన్ చేసామంటే అవి ఈ డేటా స్ట్రక్చర్ యొక్క ఫీల్డ్స్ అయితే కాదనమాట. సో అది స్టాండ్ అలోన్గా డిఫైన్ చేసాం, లెంత్ 25, టైప్ వచ్చేసరికి క్యారెక్టర్ టైప్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనం ఏవైతే ఫీల్డ్స్ ఇచ్చామో ఆ ఫీల్డ్స్కి వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ నేమ్. సో మనం జనరల్గా ఎలా ఇస్తాము ఫీల్డ్స్కి, సో జనరల్ డేటా స్ట్రక్చర్ అయితే డైరెక్ట్గా నేమ్ అని ఇచ్చేసి వాల్యూ ఇస్తాం. ఇప్పుడు మనం ఏం చేసాం, క్వాలిఫైడ్ డిఫైన్ చేసాం కాబట్టి దానికి ప్రిఫిక్స్డ్ విత్ డేటా స్ట్రక్చర్ నేమ్. సో ఇప్పుడు నేను ఏంటంటే ప్రిఫిక్స్ చేయట్లేదు, ప్రస్తుతానికి ప్రిఫిక్స్ తీసేద్దాం. సో ఎర్రర్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి కదా. డేటా స్ట్రక్చర్ నేమ్ ఏంటి మనకు ఉంది, క్యూడిఎస్. ఓకే, సో చూడండి ఈ నేమ్. సో గ్లోబల్గా నేమ్ డిఫైన్ చేశాను, సో యాజ్ వెల్ as ఇక్కడ కూడా నేమ్ అనేది డిఫైన్ చేశాను. సో వాల్యూస్ అనేవి డైరెక్ట్గా నేమ్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను. బట్ ఈవెన్తో నేను క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్ అని ఇచ్చాను, చూడండి నేమ్. సో ఇది ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఇది లెంత్. సో స్ట్రక్చర్, సో ఫైల్ చేస్తున్నాను, అది సింటాక్స్ ఎర్రర్ అన్నమాట ఇందాక వచ్చింది. సో చూడండి సర్వీస్ ఎర్రర్ 30 ఎర్రర్స్ అనేవి ఏవో ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. సో లాస్ట్లో ఉంటుంది కాబట్టి షిఫ్ట్ F6, 5 బాటమ్. చూడండి ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, 4 ఎర్రర్స్ ఉన్నాయి. ఈ ఎర్రర్స్ ఏంటి చూడండి, ద నేమ్ ఆర్ ఇండికేటర్ ఈజ్ నాట్ రిఫర్డ్, ద నేమ్ ఆర్ ఇండికేటర్ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ అన్ ఆపరేషన్ దట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఫస్ట్ ఏంటి, ఈ టాప్లో ఉన్నవి చెక్ చేసుకుందాం. సో ఇది కాపీ చేసుకొని సో ఫైండ్లో పేస్ట్ చేసుకొని సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేస్తే చూడండి అడ్రస్ నేము నెంబర్ అనేవి డిఫైన్ చేశారు, బట్ అవేంటి సమ్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఆ ఎర్రర్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే నేను క్వాలిఫైడ్గా ఇచ్చాను కాబట్టి, సారీ సో క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్గా డిఫైన్ చేశాను కాబట్టి ఆ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అనేవి మస్ట్ బి ప్రిఫిక్స్డ్ విత్ డేటా స్ట్రక్చర్ నేమ్ అనమాట. సో QDS డాట్. సో చూడండి ఇప్పుడు అగైన్ మళ్ళీ సెకండ్ ఫీల్డ్కి కూడా QDS డాట్. సో నెక్స్ట్ ఏంటి, థర్డ్ ఫీల్డ్ QDS డాట్. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, ఎర్రర్స్ ఏమన్నా తగ్గినవో లేవో చూసుకుందాం. సో దానికన్నా ముందు స్పూల్ ఫైల్ క్లియర్ చేసుకుందాం. DNTSPLF స్టార్ సెలెక్ట్. సో స్పూల్ ఫైల్ ఎప్పుడు ఇలా ఎంటీగా ఉంచుకోవడం బెటరు. సో అగైన్ కంపైల్ చేద్దాం. సో స్టిల్ ఎర్రర్స్ ఉన్నాయి. సో ఆ ఎర్రర్స్ ఏంటో చూద్దాం. సో టేక్ 5 బాటమ్ B. సో చూడండి 2 ఉన్నాయి, అంటే ఎర్రర్స్ రెడ్యూస్ అయినాయి, బట్ ఇంకా ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయి. ద నేమ్ ఆర్ ఇండికేటర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనమాట. సో అవేంటో చూద్దాం ఒకసారి. ఈసారి ఎర్రర్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది. సో చూడండి ద నేమ్ ఆర్ ఇండికేటర్, అడ్రస్ నెంబర్ అనేవి నాట్ డిఫైన్డ్ అంట. సో ఇవి ఎందుకు డిఫైన్ కాలేదు, ఎక్కడ ఎర్రర్ వస్తుందో ఎర్రర్ ఒకసారి చెక్ చేయండి. అగైన్ ఇక్కడ ఉన్న నెంబర్ కాపీ చేసి చెక్ చేయండి. సో చూడండి డిస్ప్లే దగ్గర మనం ఏంటంటే నేము నెంబర్ అనేవి ఇచ్చాము. సో ఇక్కడ ఏంటి, సో క్వాలిఫైడ్ ఇచ్చాము, బట్ ఏంటంటే మనం క్వాలిఫైడ్ ఇచ్చాము కాకపోతే వాటిని ఏంటంటే ప్రిఫిక్స్ చేసి ఇవ్వలేదు. క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్గా డిఫైన్ చేస్తాం, ఇక్కడ డేటా స్ట్రక్చర్ అనేది ప్రిఫిక్స్ అయింది, బట్ ఇక్కడ అనేది అవ్వలేదు. సో ఏంటది QDS డాట్ నేమ్. సో అగైన్ QDS డాట్ నంబర్, QDS డాట్. సో చూడండి, సో ఫైల్ చేస్తున్నాను, ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను. సో చూసారా ఏం ఎర్రర్ లేదు.
బట్ ఇప్పుడు కావాలనుకుంటే ఈ నేమ్ అనేది మనం క్యూడిఎస్తో డిఫైన్ చేయలేదు, బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ వర్కింగ్ అనమాట, ఏం ఎర్రర్ చూపించట్లేదు. ఎందుకంటే ఈ నేమ్ని మనం గ్లోబల్గా స్టాండ్ అలోన్ వేరియబుల్గా డిఫైన్ చేసాం కాబట్టి సో ఇది ఈ డేటా స్ట్రక్చర్తో సంబంధం లేదనమాట. సో అప్పుడేంటి, దీనికి ఎటువంటి మనం ప్రిఫిక్స్ అనేది ఇవ్వవలసిన లేదు. ఏవైతే ఈ డేటా స్ట్రక్చర్స్ ఫీల్డ్స్ ఉన్నాయో వాటి వరకే మనం ప్రిఫిక్స్ అనేది చేస్తాం అనమాట. మిగతా వాటికి ఎటువంటి ప్రిఫిక్స్ చేయం. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే ఈ డేటా స్ట్రక్చర్, సో ఈవెన్ ఇక్కడ నేమ్ కూడా మనం ప్రిఫిక్స్ చేయలేదు. సో ఇప్పుడు సింపుల్గా ఏంటి, ఓన్లీ ఈ డేటా స్ట్రక్చర్లో ఉన్న ఫీల్డ్స్నే ప్రిఫిక్స్ చేస్తాం క్వాలిఫైడ్. సో ఇప్పుడు కావాలంటే ఈ నేమ్ ఇందులో ఉంది, డేటా స్ట్రక్చర్లోనూ నేమ్ ఉంది, సో ఇక్కడ కూడా స్టాండ్ అలోన్గా ఇచ్చాం. సో అప్పుడు ఏంటి, ఈ ఫీల్డ్ అనేది ఇక్కడ వాడుకున్నాం, సేమ్ ఫీల్డ్ అనేది గ్లోబల్గా డిఫైన్ చేసుకుని వాడుకుంటున్నాం అనమాట. సో ఎటువంటి ఎర్రర్స్ రావు. ఇప్పుడు కంపైల్ చేసి కాల్ చేద్దాం. సో ఇది బ్రౌజ్ మోడ్లో ఉందా, సో ఓకే. సో కంపైల్ చేస్తున్నాను అగైన్. సో ఎటువంటి ఎర్రర్స్ లేవు, కాల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటి, బస్వంత్ అని ఇచ్చాము, సో అది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ తర్వాత అడ్రస్ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత ఏంటి, మన డేటా స్ట్రక్చర్ డిస్ప్లే చేస్తాం. బస్వంత్ 100 విజయవాడ వస్తుంది. ఆ తర్వాత ఆ నేమ్కి మనం ఏదైతే డేటా అనేది ఇచ్చామో ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో చూడండి, ఇక్కడ బస్వంత్ తర్వాత 100 విజయవాడ ఇచ్చాం, ఆ నేమ్కి బస్వంత్ వర్మ అని ఇచ్చాం. సో డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇలా డిస్ప్లే అవుతాయి. సో క్వాలిఫైడ్ వాళ్ళ యూజ్ ఏంటంటే, సో ఇంటర్వ్యూలు అడుగుతారు వాట్ ఈజ్ మీన్ బై క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్ అని అడుగుతారు. సో సింపుల్గా ఏంటంటే, ఏవైనా ఒక ఫీల్డ్ అనేవి మనకి ఉంది అంటే, సో విత్ ఇన్ ది డేటా స్ట్రక్చర్ కాకుండా సో గ్లోబల్గా కూడా డిఫైన్ చేసి యూజ్ చేసుకోవాలనుకుంటే, విత్ ఇన్ ది ప్రోగ్రామ్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే క్వాలిఫైడ్ యూజ్ చేస్తాము. అంటే లేదు ఇంకా చెప్పాలంటే, సేమ్ ఫీల్డ్ని మనం యూజ్ చేయాలనుకుంటే క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు అంటే ఎలా యూజ్ చేస్తూ ఉంటాం, సో డేటా స్ట్రక్చర్లో ఉన్న ఫీల్డ్స్కి ఏమో ప్రిఫిక్స్డ్ విత్ డేటా స్ట్రక్చర్ నేమ్ ఇస్తాము. సో ఏదైతే ఫీల్డ్ అనేది మనం డిఫైన్ చేస్తాం దానికి ఎటువంటి ప్రిఫిక్స్ అనేది ఉండవు. ఇలా డిఫైన్ చేసి సేమ్ నేమ్ని సేమ్ ఫీల్డ్ని మల్టిపుల్ టైం అనేది యూజ్ చేయొచ్చు బై యూజింగ్ క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్. సింపుల్గా ఇదే చెప్తాను అనమాట. సో క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్ గురించి ఇంతకు మించి మనం చెప్పడానికి ఏమీ ఉండదు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి 2 కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. అవేంటంటే, సో అవి ఓవర్లే అని ఒకటి ఉంటుంది, లైక్ డిఎస్ అని, సో అలా ఉంటాయి అనమాట. కావాలంటే అవి మీకు చూపిస్తాను, బట్ రేపు వాటి గురించి, ఇవి టెంప్లెట్ అని లైక్ డిఎస్ అని ఒకటి ఉంటుంది. సో ఈ లైక్ డిఎస్ గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ తర్వాత ఓవర్లే కీవర్డ్ గురించి చెప్తాను. ఆ తర్వాత వచ్చేసరికి ప్రోగ్రామ్ స్టేటస్, ఫైల్ ఇన్ఫర్మేషన్ రిమైనింగ్ 1 by 1 చెప్తాను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.